తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని అధికారులు నిర్వహించారు. కానీ ఇక్కడ పరీక్షా కేంద్రం పెట్టింది కేవలం ఒక్క విద్యార్థి కోసమే. చికెన్ మసాలా ఇంటర్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పరీక్ష ఈ రోజు ఇక్కడ జరగాల్సి ఉండగా ఏ విద్యార్థి కోసమైతే 5 సిబ్బంది పోలీస్ బందోబస్తుతో ప్రభుత్వం పరీక్షా కేంద్రాన్ని నిర్వహించిందో ఆ విద్యార్థే పరీక్షకు హాజరు కాలేదు. విద్యార్థుల భవిష్యత్తు, వారి పరీక్షలు, చదువుల కోసం ప్రభుత్వం ఇంత జాగ్రత్త తీసుకున్న ఆ విద్యార్థి రాకపోవడం బాధాకరమని నోడల్ ఆఫీసర్ తెలిపారు. ఈరోజు జనరల్ బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో ఒకే ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కమ్మరి వరుణ్ సందేశ్ అనే ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థి జనరల్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ రాయడానికి ఫీజు కట్టిన తర్వాత ఈరోజు అతను రాలేదు. ఎగ్జామినేషన్లో మాత్రం జిల్లా మొత్తానికి కూడా ఒకే సెంటర్ని అలాట్ చేయడం జరిగింది. అతను కూడా ఈరోజు ఆబ్సెంట్ కావడం జరిగింది. ఈ విధుల్లో చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు, ఒక ఇన్విజిలేటర్ ఉంటారు, బందోబస్తు ఉంటారు. దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ కూడా తీసుకురావడం జరిగింది. చికెన్ మసాలా ఓకే